నందనా ఏంటి బా సన్నబడినట్లున్నావు? అవునా? అసలు జుట్టు కూడా 40 ఏళ్ళు అన్నా ఒక్క తెల్లంటి కూడా కనపట్లా. నీ ఫేస్ కూడా అసలు ఎంత స్మూత్ గా ఉందో, బాగుంది. ఏ పని చేసినా భలే పర్ఫెక్ట్ గా చేస్తున్నావు అమ్మా. థ్యాంక్ యూ అత్తయ్య. ఆగండి ఒక నిమిషం, తలుపు కొడుతున్నారు, ఇప్పుడే వస్తా. అట్లాగే అత్తయ్య మీ కొత్త గ్లాసెస్ వచ్చేసినాయి. ఏది టివ్వు? అరే అసలు కొత్త కళ్ళజోడు పెట్టేసరికి 10 ఏళ్ళు యంగర్ అయిపోయారు. నువ్వేంటి అలా అయిపోయావు? అవునా? తనలో తెల్లంట్రుకలు కనపడితే నువ్వు చూసుకున్నావా? మీకు బాగా క్లియర్ గా కనిపిస్తున్నట్టు. క్లియర్ గా ఉందమ్మా. పొట్టు తీయటం అంటే ఇలాగా పర్ఫెక్ట్ గా ఏ పని చేయవేంటి? అంతే. మా అత్త ఇందాక పొగిడితే ప్రేమ నిండిన కళ్ళతో పొగిడింది అనుకున్నా. మసక నిండిన కళ్ళతో పొగిడిందని ఇప్పుడే తెలిసింది. దీన్ని బట్టి నీకేమర్థమైంది నందనా? వద్దనుకుంటే వెంటనే మార్చేసుకోవచ్చు కళ్ళజోడైతే, బట్ అత్తనైతే ఏంటలా గుమ్మటల్లా ఊగుతావేంటి? చిన్నపిల్లలు ఎదురుగా పెట్టుకొని బిట్టునెక్కించాలి నువ్వులే. అంతేలే, పిల్ల ముందు తల్లి కనిపించదులే. అమ్మా రా, ఉయ్యాల ఎక్కుదురా. చిన్నప్పుడు ఎప్పుడో ఎక్కే ఉయ్యాల. ఏ బిట్టు గుండాలా ఊగుతావేంటే? ఇక్కడి నుంచి వెళ్ళి నేను మా అమ్మని ఎక్కించాలి. తల్లి వచ్చిందని పిల్లని నెట్టేశాడా? చూసామమ్మా, దీన్ని బట్టి నీకేం అర్థమైంది? ఏముందమ్మా, మొదటిసారి ప్రాబ్లం వచ్చినప్పుడు మనం బెంబేలు ఎత్తిపోతాం. రెండోసారి ప్రాబ్లం వచ్చినాక అర్థమవుద్ది మొదటి ప్రాబ్లం చాలా చిన్నదని. అంటే నా ప్రాబ్లం నువ్వు కాదా నాని? ఏం అర్థం చేసుకున్నావమ్మా? ఎక్కడికి పోతాయి బుద్ధులు? నందనా, బిట్టు పార్టీకి ఆలస్యం అయిపోతుంది. అమ్మ ఇంకా రాలేదేంటి? ఎంత రెడీ అయినా ఇంకా సున్నం పూసుకోవాల్సింది బ్యాలెన్స్ ఉంది. అమ్మ పెట్టదో అడుక్కు తినానివ్వదని మా అత్త రెడీ అవ్వడానికి టైం పెట్టదు, నన్ను ప్రశాంతంగా రెడీ అవ్వను. ఎన్ని గంటలు పట్టుద్ది నందనా రెడీ అవటానికి? అది కాదత్తయ్య, మరి నేను సూదిలో దారం ఎక్కిద్దామని దాని నుంచి ట్రై చేస్తున్నాను. బాగా అవసరం, ఇదేమో వెళ్ళట్లేదు. ఒకసారి మీరు కొంచెం సూదిలో దారం ఎక్కిచ్చివ్వరాదు? అబ్బా, మా అత్తను చూస్తుంటే ఎంత ముచ్చటేస్తుందో. సూదిలోకి దారం పంపించడం అంటే స్పేస్లోకి రాకెట్ని పంపించినట్టు ఆనందపడిపోతుంది. నాది అయిపోయింది. ఏంటి మీరు ఇంకా రెడీ అవ్వలేదు? ఏంటి లేటు? నేనా లేటా? భలే అడిగారే, సంతూర్ మమ్మీలాగా. మీరు దారం ఎక్కించలేదు, ఈ లోపు నాది అయిపోయింది. మరి మీరేగా లేటు. రండి మరి పదండి, మీ వల్లే లేట్ అయిందని చెప్పాలి మళ్ళీ పార్టీ. స్విమ్మింగ్ బ్యాగ్ కబోర్డ్ లో పెట్టావేంటి? స్కూల్ మీద పెట్టు. రెండిటికి తేడా లేదు, ఏదో ఒకటి. బుర్రం తీసుకెళ్ళి ఇక్కడ పెట్టు, అప్పుడు వస్తాయి. ఏదో ఒక ఐడియా వాడు, బుర్రలోకి మాత్రం వాటిని ఎక్కించు, విన్నావా? అయ్యిందా? నిన్ను టేబుల్స్ బుర్రలోకి ఎక్కించుకోమంటే ఏంటి నువ్వు ఆడుతున్నావు? బుర్రలోకి వెళ్తాయి. నెత్తి మీద పెట్టుకుంటే బుర్రలోకి ఎలా వెళ్తాయి? వీటిని బుర్రలో పెట్టుకుంటున్నా. బోత్ ఆర్ సేమ్. వీటమ్మా, మనను బార్బీ డాల్స్ అడిగా గుర్తుందా? ఇగో తెచ్చేసా. బొమ్మలు ఎక్కరా? ఇక్కడే. ఇగో ఇవన్నీ బొమ్మలే, వీటితో ఆడేసుకో. బోత్ ఆర్ సేమ్. లూటు జింక ముందు సింహం ముందుగా అలాంటి పనులన్నీ మీ డాడీ దగ్గర చేయి, నా దగ్గర చేయి. మాకు డాడీ